హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన న్యూస్. మీ సిద్ధంగా సుదర్శన్. తీన్మాన్ మిత్రుడు క్యూ న్యూస్ ప్రేక్షకులకి, తీన్మాన్ మల్లన్న అభిమానులకి వెల్కమ్. ఇక ఆర్టీఆర్ ప్రెస్ మన న్యూస్కు స్వాగతం. తీన్మాన్ మల్లన్న ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. పెద్ద పాపకి వైద్యం కోసం అని చెప్పేసి అమెరికా వెళ్ళినటువంటి తీన్మాన్ మల్లన్న అక్కడ వైద్యం చేయిస్తూ ఉన్నారు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ప్రవాస తెలంగాణ వాళ్ళు, ప్రవాస భారతీయులతోటి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 7 గంటలకు కరోలినాలో టీటీజీఏ ట్రయాంగిల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఉన్నది. దానికి తెలంగాణ వాళ్ళతో పాటు తెలుగు వాళ్ళు, భారతీయులు చాలామంది ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. అయితే తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు, రాజకీయ సమీకరణాలు, సామాజిక అంశాలు, ఆర్థికమైనటువంటి అంశాలు, సాంస్కృతిక మార్పులు, ఇవన్నీ కూడా వీటన్నిటిపైన మాట్లాడేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం 7 గంటలకు కరోలినాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఉంది తీన్మాన్ మల్లన్నతో అమెరికాలో. కాబట్టి అమెరికాలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అక్కడ ఉన్నటువంటి 50 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎక్కువ హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. మల్లన్నను కలిసేటువంటి అవకాశం ఉంది. నిన్న కూడా కొంతమంది వచ్చి టీటీజీఏ నుంచి, ట్రయాంగిల్ తెలంగాణ అసోసియేషన్ నుంచి కొంతమంది వచ్చి నిన్న అక్కడ తీన్మాన్ మల్లన్నను కలిసిండ్రు. కలిసి ఈ కార్యక్రమానికి సంబంధించి మాట్లాడినరు. ఇవాళ సాయంత్రం 7 గంటలకు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఉంటుంది. కొంతమందితో ఆల్రెడీ తీన్మాన్ మల్లన్న ఇంటరాక్ట్ అయ్యి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, సామాజిక అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా అమెరికా వెళ్ళినటువంటి తీన్మాన్ మల్లన్న అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి ఉన్నాడు. ఎందుకంటే ప్రవాస భారతీయులు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి అప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాల్లో ఉన్నటువంటి ప్రవాస భారతీయులు తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచిండ్రు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం TDF అప్పుడు రకరకాలుగా ఫండింగ్ కూడా చేసింది ఇది తెలంగాణ ఉద్యమానికి సంబంధించి. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళతోటి మనము వేగలేకపోతున్నాం, తర్వాత ఆ స్థాయిలో మన దగ్గర నిధులు కూడా లేవనేటువంటి ఉద్దేశంతో అప్పుడు చెప్పినప్పుడు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సపోర్ట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ వాసులతోటి, అంటే అక్కడ చేసింది. అయితే ఇప్పుడు దానికోసమని పోలేడు అన్న తీన్మాన్ మల్లన్న క్లియర్గా, అంటే పాప వైద్యం కోసం, పెద్ద పాపకు వైద్యం కోసం వెళ్ళిండు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేస్తాడు. అయితే అందులో భాగంగా ఇప్పుడు ఇవాళ సాయంత్రం 7 గంటలకు కరోలినాలో జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొంటాడు. ఎవరైనా అమెరికాలో ఉన్న వాళ్ళు తీన్మాన్ మల్లన్నను కలవాలనుకుంటే కరోలినాలో జరిగేటువంటి కార్యక్రమం మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మల్లన్నను కలవచ్చు. ఇక నిన్న కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక బీసీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఎవరికెంతో వారికంత వాటా అని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రకటించారు గతంలో. అయితే ప్రకటించుడు పక్కకు పెడితే బీసీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్యను తీసి DK శివకుమార్ను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. అందులో భాగంగా కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య నిన్న తన పదవికి రాజీనామా చేసింది. అయితే AICC ఏం చెప్తా ఉందంటే, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఏం చెప్తా ఉందంటే, మీరు జాతీయ రాజకీయాల్లోకి రండి, రాజ్యసభ సీట్లు తీసుకోండి అని చెప్తే, నాకు రాజ్యసభ సీట్ వద్దు, ఏమొద్దు, నేను ఎమ్మెల్యేలుగానే కొనసాగుతా, కర్ణాటక రాజకీయాల్లో ఉంటా అని చెప్పేసి ఇక్కడ సిద్ధరామయ్య చెప్పాడు. చెప్పిన తర్వాత నిన్న రాజీనామా కార్యక్రమం